నమస్తే. బాబు కోసం సొంత సామాజిక వర్గం పంతం నెరవేరుతుందా? కసితో వచ్చి ఓటేసిన కమ్మలు అనుకున్నది సాధిస్తారా? సొంత సామాజిక వర్గం నేతలని ఓడించడమే వారి పంతమా? వైసీపీ అధికారంలోకి వస్తే వారి పరిస్థితి ఏంటి? బాబు వస్తే కమ్మలకు కలిగే ప్రయోజనం ఏంటి? అగ్రెసివ్ గా వచ్చి ఓటేసిన వారు ఫలితం మారుస్తారా? రాష్ట్ర రాజకీయాల్లో వారు ఏ మేరకు ప్రభావం చూపుతారు? టీడీపీ కోసం తరలి వచ్చిన కమ్మ సామాజిక వర్గం ఆశలు నెరవేరేనా? జగన్ గెలిస్తే వారిపై చర్యలు ఉంటాయా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో కుల రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈసారి టీడీపీ విషయంలో అది కాస్త శృతి మించింది. ఈసారి ఎలాగైనా బాబుని గెలిపించుకోవాలని కమ్మ సామాజిక వర్గం తీవ్రంగానే కష్టపడింది. దేశ విదేశాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఓటింగ్ కోసం తరలి వచ్చారు. వాస్తవానికి కమ్మ సామాజిక వర్గం అంటే టీడీపీ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. టీడీపీ స్థాపించిందే కమ్మ వర్గానికి చెందిన ఎన్టీఆర్. ఇక ఆయన తరువాత టీడీపీని నడిపిస్తున్నది అదే వర్గానికి చెందిన చంద్రబాబు. అందుకే టీడీపీలో కమ్మ నేతలు ఎక్కువగా ఉంటారు. అలాగే కమ్మ ఓట్లు టీడీపీకే ఎక్కువగా పడతాయి. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ నేతల హడావిడి ఎక్కువగా ఉంటుంది. వేరే వర్గాలకు పెద్ద ఛాన్స్ ఇవ్వరు అని అంటారు. కానీ టీడీపీ అధికారంలో లేకపోతే కమ్మ నేతలు సైడ్ అయిపోతారు. కానీ మిగతా వర్గాలు పార్టీ కోసం కష్టపడతాయి. టీడీపీ అధికారంలో లేని సమయంలో చాలా మంది కమ్మ నేతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఎన్నికల ముందు చాలా వరకు యాక్టివ్ అయ్యారు. అలాగే కమ్మ సామాజిక వర్గ ప్రజలు, ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఈసారి బాబు రావాలి అంటూ తరలి వచ్చారు. వాస్తవానికి గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గంలోనూ జగన్ కి మంచి ఓట్లు దక్కాయి. అయితే ఈసారి బాబు రాకపోతే మన బ్రతుకులు ఉండవు అని వారిలో ఒక భయం కల్పించి బాబు రావాలని చెప్పి సామాజిక వర్గాన్ని చాలా వరకు ఏకం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 100కి 90% పైగా ఓట్లు తెలుగుదేశానికే వేశారనే చర్చలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబును ఈ సామాజిక వర్గంలో వ్యతిరేకించిన కొన్ని వర్గాలు సైతం ఈసారి చంద్రబాబుకే ఓటు వేసినట్టు తెలుస్తోంది. ఈసారి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటం, ఈసారి పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్తుతో పాటు సామాజిక వర్గ ఉనికికే ప్రమాదమని భావించిన ఆ సామాజిక వర్గ నేతలు, విదేశాల్లో ఉన్న వారు సైతం ఏపీకి వచ్చి వారితో పాటు వారి మీద ఆధారపడిన వారితో సైతం టీడీపీకి ఓట్లు వేయించిన పరిస్థితి కనపడింది. ఈసారి గెలవకపోతే తమ సామాజిక వర్గం రాజకీయంగా పూర్తిగా వెనకబడిపోతుందని భావించిన ఈ సామాజిక వర్గంలో ఓటర్లు బాబుకి పట్టం కట్టారు. ఈసారి ఎలాగైనా బాబును గెలిపించి 4వ సారి సీఎం చేసుకోవడంతో పాటు ఏపీపై తమ సామాజిక వర్గ ఆధిపత్యం కోసం కసితో పనిచేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న కమ్మ ఓటర్లు భారీగా తరలి వచ్చి సైకిల్ కి ఓటేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, అనంతపురం, చిత్తూరు ఇలా అన్ని చోట్ల కమ్మ ఓటర్లు బాబు కోసం తరలి వచ్చి సైకిల్ కు ఓటేసి తరించామని భావిస్తున్నారు. భారీగా కదిలి వచ్చి ఓట్లేసి వెళ్లిపోయారు. అయితే బాబు వస్తే వారు సాధించేదేంటి? కసిగా పనిచేసి అవతలి వాళ్లను రెచ్చగొట్టి గెలుపు ఖాయమని భీరాలు పలుకుతున్నారు. ఒకవేళ ఓడితే జరిగే పరిణామాలు ఏంటి అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా భారీగా వచ్చి కసితో ఓటేసి కమ్మ వాళ్లే దెబ్బేశారనే టాక్ నడుస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీగా ఉన్న వీరి ప్రభావం వలన కొందరు కమ్మవర్గం నేతలనే వీరు ఓడించే ఛాన్స్ మాత్రమే ఉంది. వైసీపీ కూడా నంబూరి శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ వంటి కమ్మ నేతలకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సీట్లు ఇచ్చింది. అయితే కమ్మల ప్రభావం ఎక్కువగా ఉన్న చోటే వైసీపీ వారికి సీట్లు ఇచ్చింది. అలాగే విజయవాడ లోక్సభ స్థానం నుంచి కేశినేని నాని పోటీ పడుతున్నారు. ఇలాంటి చోటనే కమ్మ ఓటర్లు ఎక్కువ. ఇప్పుడు వారంతా కలిసి వచ్చి ఓటేసినా, ఒకవేళ ఫలితం వారు అనుకున్న పార్టీకి అనుకూలంగా వచ్చినా చివరకు వారు ఓడించేది కమ్మ నేతలనే. ముఖ్యంగా వంశీ, నాని వంటి వారి మీద పంతం పట్టిన కమ్మ వర్గం వారిని ఓడగొట్టవచ్చు. అంటే ఒక రకంగా వాళ్ల కన్ను వాళ్లే పొడుచుకున్నట్టు అవుతుంది. వాళ్ళు కసిగా పనిచేసినా చివరకు ఓడించేది అదే వర్గం నేతలను మాత్రమే అనేది వారు మర్చిపోతున్నారు. ఒకవేళ వైసీపీ గెలిస్తే ఆ వర్గంలోని నేతల దగ్గరికి వెళ్లి పనులు చేయించుకోవచ్చు. ఇప్పుడు వారిని ఓడించి సాధించేది ఏంటి అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గతంలో రాయపాటి, కావూరి వంటి వారు కాంగ్రెస్ లో కీలకంగా ఉండేవారు. వారిని కమ్మ నేతలు లేక కమ్మ వర్గం ప్రజలు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారు అంటే కాంగ్రెస్ పవర్ లో ఉన్నా పనులు కావాలి కదా అనేవారు. ఇప్పుడు అలాగే కొందరు కమ్మ నేతలు వైసీపీలో ఉన్నారు. వారు గెలిస్తే పార్టీ వేరైనా తమ సామాజిక వర్గం కదా అని పనులు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వారిని ఓడించడం ద్వారా నష్టపోయేది ఆ వర్గమే అనే టాక్ వినిపిస్తోంది.
జగన్ వస్తే ఆస్తులు గుంజుకుంటారనేది నిజంగా జరిగితే ఏంటి పరిస్థితి? అగ్రెసివ్ గా వచ్చి ప్రచారం చేసి మన ఆస్తులు పోతాయని భయపెట్టి బాబుకి ఓటేయించిన వాళ్ళు అప్పుడు ఆదుకుంటారా? సైలెంట్ గా వచ్చి ఓటేసి వెళ్లిపోతే ఎవరు పట్టించుకోరు. కానీ మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ చేసి, సబదాలు చేసి, వర్గాన్ని ప్రభావితం చేసి చివరకు ఓడితే ప్రయోజనం ఏంటి? ఎందుకు వారుగా బ్యాలెన్స్ ఎందుకు లేరు? బాబు గెలిస్తే వచ్చే లాభమేంటి, ఓడితే వచ్చే నష్టమేంటి అనేది వారు ఆలోచించారా అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటారు అనేది కీలకమే. జగన్ వదిలేస్తారా లేక వారు ఊహించినట్టు చర్యలు తీసుకుంటారా అనేది ముఖ్యమే. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపే కమ్మ సామాజిక వర్గం రాష్ట్ర ఫలితాలను మార్చలేదు. కొన్ని నియోజకవర్గాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్న దగ్గరే వారి బలం ఉంది. అక్కడ ఎక్కువగా ఉన్నవారు ఏకమైనా అభ్యర్థి మెజారిటీ పెరగొచ్చు, ఓట్లు పెరగొచ్చు. ఎంత పెరిగినా అది ఆ నియోజకవర్గానికే, పక్క నియోజకవర్గంలో ప్రభావం ఉండదు. అలాంటప్పుడు అందరూ సంఘటితమై ప్రభావం చేసే స్థానాలు, ఫలితాలు మార్చే సెగ్మెంట్లు కొన్ని మాత్రమే. అలాంటప్పుడు కసిగా ఏకమైనా పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. కానీ అగ్రెసివ్ గా వెళ్లి సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ వస్తే ఒకవేళ వారికి నష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు? వైసీపీపై అపనమ్మకం ఏంటి అనే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం ఉండదు. గతంలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నా మధ్యలో కాస్త తగ్గాయి, ఇప్పుడు మళ్లీ ఎక్కువయ్యాయి. పల్నాడులో అల్లర్లకు ఇది ఒక కారణమే. కులాల కొట్లాటల వలన లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తవచ్చు, ఫ్యాక్షన్ గొడవలు పునరావృతం కావచ్చు. అలాంటప్పుడు దాడులు కంట్రోల్ చేయడం ఎలా? కౌంటింగ్ రోజు దాడులు జరిగే ఛాన్స్ ఎక్కువ అని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఈ దాడులకు కారకులు ఎవరు? గొడవలు జరుగుతాయని కొందరు నేతలు, కార్యకర్తలు కౌంటింగ్ ముందు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లి రిజల్ట్స్ అయ్యాక రిటర్న్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. సైలెంట్ గా ప్రశాంతంగా ఓటేసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. కులాన్ని రెచ్చగొట్టి, పంతం పట్టి, కసితో చెలరేగినప్పుడు అగ్గి రాజుకుంటుంది. మరి అది ఎన్నికల తర్వాత చల్లారుతుందా? వారనుకుంటున్నట్టుగా కాల్చేస్తుందా? పంతం పట్టి కసితో వచ్చిన కమ్మల సంకల్పం నెరవేరుతుందా లేదా అనేది జూన్ 4న తేలిపోనుంది.